అందరికీ నమస్కారం. స్వాగతం, సుస్వాగతం. దట్ ఈస్ పత్రిజీ అంటూ మనం ఎంతో మంది మన సీనియర్ మాస్టర్ల యొక్క అనుభవాలు పత్రిజీ ఏ సందర్భంలో అనిపించారు అని వారి ద్వారా తెలుసుకుంటున్నాం. మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి మిర్యాలగూడ నుంచి లలిత మేడం వచ్చారు. లలిత మేడం 2010లో ధ్యానంలోకి వచ్చి అప్పటికే భక్తి మార్గంలో ఉండి ఎన్నో సాధనలు చేసినప్పటికీ వారికి ఇంకా తృప్తి లభించక పిఎస్ఎస్ఎంలోకి వచ్చిన తర్వాత వారు వెతుకుతున్నది ఇది అని తెలుసుకొని ఆ తర్వాత పత్రిజీ సాంగత్యంలో ఎన్నో విషయాలను తెలుసుకొని మరి ఎంతో విస్తృతంగా ధ్యాన ప్రచారం చేస్తున్నారు. శాకాహార ర్యాలీలు కానివ్వండి, పిరమిడ్ నిర్మాణాలలో కానివ్వండి, వారి వంతు వారు భాగస్వామ్యం అవుతున్నారు. మరి వారికి ఏ సందర్భంలో దట్ ఈస్ పత్రిజీ అనిపించింది, ఎలా సార్ని కలిశారు, ఆ విశేషాలన్నీ వారి మాటల్లో తెలుసుకుందాం. వెల్కమ్ మేడం, నమస్తే. ఓకే మేడం, థ్యాంక్ యూ. ముందుగా మనందరి గురువైన విశ్వగురువు బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి మరియు సర్ణమాల అమ్మకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే అనునిత్యము ఎంతో ఆత్మ జ్ఞానాన్ని సవివరంగా అందిస్తున్న తట్టవర్తి సార్ దంపతులకు కూడా కృతజ్ఞతలండి. నా పేరు లలిత, నేను మిర్యాలగూడ నుంచి కనెక్ట్ అవుతున్నాను. నేను 2010లో ధ్యాన మార్గంలోకి రావడం జరిగిందండి. అంటే 2010 కన్నా ముందు నేను ఎన్నో యోగాభ్యాసాలకు వెళ్ళడము, ఎన్నో రకరకాల పూజలు చేస్తూ ఈ యోగాభ్యాసాల ద్వారా ఒక్కొక్కటి ఎక్కడికి వెళ్ళినా నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలే. ఇంకా ఏదో ఉంది తెలుసుకోవాల్సింది అని ఎప్పుడూ వెతుకుతూ రకరకాల దేవుళ్ళని మారుస్తూ పూజలు చేసేదాన్ని. పూజలు ఎలా చేసేదాన్ని అంటే, పూజ కోటి సమ స్తోత్రం, స్తోత్ర కోటి సమ జపం, జప కోటి సమ ధ్యానం, ధ్యాన కోటి సమోలయ. అంటే రకరకాల కోటి పూజలు చేసేదాన్ని, కోటి స్తోత్రాలు చదివేదాన్ని, కోటి జపాలు అయిపోయినాయి. తర్వాత ధ్యానం కూడా అయిపోయాకనే నేను పిఎంసీలోకి రావడం పిఎస్ఎస్ఎం లోకి రావడం జరిగిందండి. అలాగే యోగాభ్యాసాలు కూడా ఆర్ట్ ఆఫ్ లివింగ్ కి వెళ్ళాను. అక్కడ సాటిస్ఫాక్షన్ అనిపించలే, ఇంకా ఏదో ఉంది అనిపించేది. తర్వాత భిక్షమయ గురూజీ యోగా ద్వారా భిక్షమయ గురూజీ దాంట్లో కూడా మెడిటేషన్ నేర్పించడం జరిగింది. అంటే వాళ్ళు ఆజ్ఞాచక్రం మీద మనసు నిలిపి ధ్యానం చేయించేవాళ్ళు, మాతాజీ ద్వారా పరిచయం అయింది. అలాంటి సాధన నేను అతి తీవ్రంగా సాధన చేసి ఆ జ్ఞాన నేత్రాన్ని వాళ్ళు ఎలా చెప్పారో యాస్టీజ్ గా అలా నేను అమ్మవారి పాదాలను దర్శించుకోవడం జరిగిందండి. తర్వాత ఇంకా నేను బాడీ వెయిట్ ఎక్కువ ఉండేది, 80 kgs ఉండేదాన్ని. అయితే ఎప్పుడైతే ఆ జ్ఞాన నేత్రం ఓపెన్ అయిందో అప్పుడు నాకు టీవీలో సత్యనారాయణ రాజు గారి ఆహారం గురించి చెప్పడము, మొత్తం వాళ్ళు మొత్తం అది నేచురల్ ఫుడ్ ఎలా వాళ్ళు చెప్పారో యాస్టీజ్ గా అలా చేసి నేను 58 kgలకు రావడం జరిగిందండి, 80 kgల నుంచి. ఇంకా అతను కూడా, ఆ రాజుగారు కూడా, చివరిది మీరందరూ మంచి స్టేజ్లోకి వచ్చారు, చివరిదైనా ధ్యానం చేయమనే చెప్పడం జరిగింది. యోగాకి వెళ్ళినా ధ్యానమే చెప్పారు, సత్యనారాయణ రాజు గారు వాళ్ళు ధ్యానమే చెప్పారు. అంటే నేను ధ్యానం చేస్తూ ఉన్నాను, కానీ ఇంకా కూడా నాకు ఇంకా వెతుకులాంటి ఉండేది. అలాగే మళ్ళీ పూజలలో కూడా, పూజలు ఇంట్లో లలిత సహస్రనామాలు చేస్తూ లయమైపోయేదాన్ని ఆ పూజలు. మళ్ళీ సత్యసాయి బాబా టెంపుల్ కి వెళ్ళి అక్కడ భజన్స్ కి వెళ్ళి ఆ భజన్స్ లయమైపోయేదాన్ని. అక్కడ కూడా రకరకాల సేవలు చేసేదాన్ని, ఎన్ని రకాల ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి సేవలు చేసుకుంటూ వచ్చేదాన్ని. మళ్ళీ నా వయసు ఏమన్నా ఏజ్ గా ఉందా అంటే అలా కూడా లేదు, నేను చిన్న వయసు నుంచే అలా వెళ్తూ రకరకాలుగా చేసుకుంటూ వచ్చి అక్కడ కూడా ఎందుకు నేను బయటపడ్డాను అంటే, సత్యసాయి మందిరంలో కూడా అక్కడ చూస్తే అందరు భజన్స్కి వస్తున్నారు, కానీ ఎవరిని చూసినా అందరిలో కర్మలు కనిపించేవి. వాళ్ళలో వాళ్ళని చూస్తే నాకు ఇది కరెక్ట్ కాదు, ఇంతమంది ఉన్నారు ఇక్కడ, అందరూ సమస్యలలోనే ఉన్నారు, ఇది సరైనది కాదు, ఇంకా ఏదో ఉంది అనుకొని ఇంకా ఆలోచిస్తూ అలా అన్ని మార్గాలకు, యోగా మార్గాలకు, ఇటు పూజలన్నిట్లో మార్పులు చేసుకుంటూ ఈ ఒక రోజు అనుకోకుండా పత్రి సార్ది టీవీలో 8 నుంచి 8:30 వరకు హిందీ ఛానల్లో శ్వాస మీద ధ్యాస ధ్యానం అనేది సార్ గురువు గారు చెప్తూ ఉంటే విన్నాను. మా సార్ చెప్పారు, నువ్వు మెడిటేషన్ చేస్తున్నావు కదా, మరి నువ్వు చేసే మెడిటేషన్ కాక ఇది శ్వాస మీద ధ్యాస అంట, ఫ్లూట్ వాయిస్తూ పత్రి సార్ చెప్తున్నారు, చూద్దామా అని ఒక 1 వీక్ అలా, 1 వీక్ 4-5 days అలా రోజు 1/2 hour నేను మా సార్ కూర్చొని ధ్యానం చేసుకున్నాము. నాకు ఎందుకో కొంచెం రిలీఫ్ గా అనిపించింది. అంటే ఆజ్ఞాచక్రం మీద మనసు నిలిపి ధ్యానం చేసినా కూడా ఇంకా వెతుకుతూనే ఉన్నాను,
ఇది సరిగా కంప్లీట్ గా అయిపోయింది అనిపించలేదు. తర్వాత అప్పుడు కానీ 4-5 డేస్ తర్వాత మళ్ళీ చేసి మేము అనుకోకుండా ఇల్లు మారడం, వేరే ఇంటికి వెళ్ళిపోవడము, మళ్ళీ దీన్ని అడుగున పడేయడం జరిగి ఈ మధ్య నేను అసలు పత్రి సారథి అనుభవాలు అనేది చెప్పడం అనేది మర్చిపోయాను. ఈ ఈ మెసేజ్ ఇక్కడికి ఎందుకు రావడం జరిగిందంటే, ముఖ్యంగా ఈ ఆర్గనైజ్ చేస్తున్న మేడం వాళ్ళకి మరీ కృతజ్ఞతలండి. నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను. పిఎంసి డిజిటల్ ముఖ్యంగా అనిత మేడంకి మరీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు. ఎందుకు అంటే ఈ మధ్యలో నేను సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోయాను, జ్ఞానం ఎక్కువగా నేర్చుకుంటున్నాను. పత్రి సార్ నాకు ఎంతో ఇచ్చారు, కానీ అది నేను మళ్ళీ ఈ మధ్య కొంచెం బ్రేక్ పడ్డాది. ఈ ఛానల్ వాళ్ళు నన్ను ఆహ్వానించడం, మళ్ళీ పత్రి సార్ ద్వారా నేను పొందిన అనుభవాలని నేను మళ్ళీ ఈ ఈ ఛానల్ ద్వారా బయటికి చెప్పాలని మాస్టర్స్ నాకు అందించే మెసేజ్ లాగా అనిపించింది. సరే అని ఎమ్మటి మేడం అడగగానే ఓకే చెప్పడం జరిగింది. అయితే ఏం జరిగింది అంటే, మళ్ళీ అక్కడ బ్రేక్ వేసాను. బ్రేక్ వేసి ఇంటింటి ధ్యానం ద్వారా మా పక్క ఇంట్లోకి ఈ పిరమిడ్ మెడిటేషన్ వాళ్ళు రావడము, అందులోకి వెళ్ళి అక్కడ ఆత్మదీపం పిరమిడ్ లో ఆ క్లాసెస్ పెట్టుకోవడం ఎమ్మటే పెట్టించుకొని ఒక్క రోజుతో నేను వదిలేయలేదండి. అప్పటికి నాకు ఈ ధ్యాన పరిచయం ఉంది, ఈ స్పిరిచువల్ వర్క్ ఉంది, అన్ని ఉన్నాయి కాబట్టి నేను శారీస్ బిజినెస్ చేస్తూ ఉంటాను. అయితే అందరినీ నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. మాస్టర్ తో రిక్వెస్ట్ చేశాను, నాకు ఒక్క రోజు కాదు ఒక 4-5 డేస్ ఇవ్వాలి మాకు మా ఇంట్లో అనంటే ఓకే అన్నారు. అని ఒక 4-5 రోజులు అందరినీ గ్యాదర్ చేసి ఇంకా తెల్లారి నుంచి రండి, నేను ఈ పిఎస్ఎస్ఎం లోకి వచ్చిన తెల్లారి నుంచే క్లాసులు ఆర్గనైజ్ చేయడం అనేది కంటిన్యూషన్ గా ఒక్క రోజు కూడా ఇక బ్రేక్ అనేది లేకుండా అలా చేసుకుంటూ వస్తూ ఉన్న తరుణంలో ఒక రోజు గురువు గారు మిర్యాలగూడలో ఆత్మదీపం పిరమిడ్ రాంబాబు గారు ఓపెనింగ్ కు రావడం జరిగింది. అక్కడ గురువు గారు షేక్ హ్యాండ్ తీసుకోవడం, ఆ వైబ్రేషన్స్ కూడా నాకు చాలా బాగా హ్యాపీ అనిపించాక అలాగే చేస్తూ ఉన్నాము. మేము క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటే 2012 లో మనకు జరిగిన ఇష్యూ వల్ల కొంచెం బ్రేక్ పడింది. బ్రేక్ పడితే గురువు గారు ఒక రోజు మిర్యాలగూడ వచ్చినప్పుడు చెప్పడం జరిగింది గురువు గారికి, ఇలా నేను చాలా బాగా చేస్తున్నా, అందరూ హెల్త్ పరంగా బాగున్నారు, మంచి జరిగింది, సడన్ గా ఇలా బ్రేక్ వచ్చింది అని చెప్పగానే గురువు గారు నాకు ఒక పేపర్ మీద రాసుకొని ఇచ్చాడండి. చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు, 3 కోతులు గాంధీజీ కథ. గాంధీజీ గారు ఇచ్చిన మెసేజ్ ని గురువు గారు నాకు ఆ పేపర్ ని నాకు ఇవ్వడము, అది నేను హృదయానికి కతుక్కున్నాను. అప్పటి నుంచి ఇంకా నేను ఎప్పుడు కూడా బ్యాక్ స్టెప్ అనేది జరగలేదు. ఆ గురువు గారే నన్ను అలా కళ్ళలోకి కళ్ళు పెట్టి ఎనర్జీని పాస్ చేసి నాకు ఆ పేపర్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఇంకా నేను చాలా హ్యాపీగా దాన్ని స్వీకరించడము, దాన్ని మా హృదయాల కత్తుకొని దాన్ని అలాగే ఉంచుకొని మేము కంటిన్యూషన్ గా ఈ మెడిటేషన్ చేస్తూ ఉన్నాను. ఎంత చేస్తున్నా ఆజ్ఞాచక్రం వరకే వచ్చి ఆగిపోతుంది. సహస్రారం అనేది అక్కడ ఏంటో కొంచెం బ్లాక్స్ కనిపిస్తున్నాయి, కూర్చుంటే అక్కడ ఆగిపోతున్నట్టుగా అనిపించింది, పూర్తిగా ఫీల్ అవ్వట్లేదు. అయితే ఒక రోజు మేము మిర్యాలగూడ నుంచి చాలా మంది కడతాలకు వెళ్ళడం జరిగిందండి. వెళ్ళినప్పుడు అక్కడ పత్రి సారు పిరమిడ్ లో నుంచి బయటకు వస్తున్నారు, మేమందరం లోనికి వెళ్తున్నప్పుడు గురువు గారిని చూడగానే ఇలా నమస్కారం పెట్టుకుంటూ ఎదురుగా ఇలా నిల్చున్నాను అంతే. సార్కి నమస్కారం పెట్టు ఇలా దండం పెడుతున్నప్పుడు కళ్ళున తలమించి ఒకటి వేయడం జరిగిందండి. అంటే నాకు అప్పటి వరకు అందరు చూసేవాళ్ళు అనుకుంటున్నారు కదా, మేడం కొట్టాడు అనుకుంటున్నారు. కానీ ఆ దెబ్బ వల్ల నాకు ఏం జరిగింది అంటే, నేను చెప్పాను కదా ఫస్ట్ నుంచి చేస్తున్నాను మెడిటేషన్, కానీ ఆజ్ఞాచక్రం వరకే ఆగిపోతుంది, సహస్రారంలో స్థితం అవ్వట్లేదు. ఇంకా ఎప్పుడైతే గురువు గారు చేతి మించి అక్కడ నాకు దెబ్బ పడిందో తల మీద, కథ బ్లాక్స్ అన్ని క్లియర్ అయిపోయాయి. ఇంకా ఎప్పుడు కూర్చున్నా సహస్రారంలో శుద్ధి జరగడము, ఆ ఎనర్జీని తీసుకోవడము, అలా చాలా చాలా డిఫరెన్స్ అనేది నేను గ్రహించగలిగాను. అలా చేసుకుంటూ నా ధ్యానం నేను చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. అనుకోకుండా మళ్ళీ ఏం జరిగిందంటే, నేను ఇలా చేస్తూ ఉంటూ ఎంతో ఎనర్జీని పొందుతూ ఉన్నాను. నా ఎనర్జీని మా అక్కయ్య గారు, నా ఓన్ సిస్టర్ అండి, ఆమె క్యాన్సర్ పేషెంట్. తను ఏంటంటే క్యాన్సర్ తో చాలా బాధపడుతూ చాలా సఫర్ అవుతుంది. అక్కంటే నాకు చాలా ఇష్టము. అయితే ఏం జరిగింది, నేను ఇంత ఎనర్జీగా ఉన్నాను కదా,
సరే నేను ధ్యానం చేస్తూ అక్కకి ధ్యాన శక్తిని పంపుతూ అట్లా 1 మంత్ వరకు అలా చేయడం జరిగింది. అంటే ధ్యానంలోకి వచ్చిన కొత్తలో నాకు ఇది తెలియదు. ఎవ్వరు కూడా నాకు మన ధ్యానం మన కోసం మనం ధ్యానం చేసుకోవాలి, కానీ అలా ఎనర్జీని వేరే వాళ్ళకి పంపకూడదు. అది గురువులకు కూడా సాధ్యం కాని పని అని అందరు చెయ్యరు అది అని నాకు తర్వాత అంతా అయిపోయాక తెలిసింది. అలా చేస్తూ ఉంటూ నేను పక్కగా ఎండకపోతూ ఉన్నాను. మా అక్కయ్య కొంచెం కోలుకుంటూ ఉంది. అలా 1 మంత్ జరిగిందండి. 1 మంత్ జరిగినాక మిర్యాలగూడ గురువు గారు పత్రి సార్ ఒక రోజు మిర్యాలగూడ రావడం జరిగింది. మా బ్రదర్ వాళ్ళ ఇంట్లోనే గురువు గారికి ఆ రోజు నైట్ స్టే. అయితే మేమందరము మా గురువు గారి దగ్గరే ఉన్నాము. ఉంది నైట్ మా ఈవినింగ్ మంచిగా అందరితో సెలబ్రేషన్ చేసుకుంటూ చాలా ఆనందంగా ఉన్నాము. ఆ ఆ టైంలో మా బ్రదర్ చెప్పాడు పత్రి సార్కి, మా ఇంకో అక్కయ్యకి క్యాన్సర్ పేషెంట్ సార్, అక్క వస్తుంది మిమ్మల్ని కలవడానికి అని చెప్పడం జరిగింది. చెప్పగానే గురువు గారు ఏమన్నారంటే నా వైపు వేలు పెట్టి చూపించి, ఆమె కాదు క్యాన్సర్ పేషెంట్, ఈమె క్యాన్సర్ పేషెంట్ అని అన్నాడు. అంటే నాకు ఎమ్మటే అర్థం కాలేదు, చాలా భయం వేసింది. గురుగారు నేను కాదు సార్ మా అక్కయ్య అంటే, లేదు నువ్వే అని గద్దాయించారు. అంటే అవునా గురువుగారు అలా అంటున్నారని నా మనసులో అనుకున్నాను. అయితే ఇంటర్లే వంట చేయడానికి కిచెన్ లోకి రమ్మని పిలిచాడు. తనేమో వంకాయ కర్రీ చేస్తున్నాడు. ఇంకో స్టవ్ మీద నన్ను ఆలు కర్రీ చేయమని, మేడం మీరు కర్రీ చేయాలి అని పిలిచాడు. పోయాను. గురువు గారు ఒక పక్కనే ఇలా పక్కనే నిలబడి వంట చేస్తున్నాము. అయితే ఆలు కర్రీ చేస్తున్నానండి. చేస్తూ ఉంటే అది ఈజీగా అయ్యే కర్రీ, ఎవరికైనా తెలుసు ఇది. అయితే ఎప్పుడైతే నేను ఆలు కర్రీ చేస్తున్నానో సడన్ గా కూర ఆగిపోయింది ఉడకడం. ఏంటంటే సార్ అక్కడ క్రియేట్ చేశారు. నేను అనుకున్నాను కదా, భయమేస్తుంది లోపల. అప్పుడు నాకు ఇంటిమేషన్ లోపల నుంచి వస్తుంది, ఏదో జరుగుతుంది, ఇప్పుడు ఇక్కడ ఏదో జరుగుతుంది అని నా లోపల నుంచి అనిపిస్తుంది. గురుగారు ఏంటి మేడం ఎంతవరకు వచ్చింది కర్రీ అన్నారు. అనగానే ఏమో సార్ నాకు షేక్ అవుతుంది, బాడీ మొత్తం షేక్ అవుతుంది. ఏమో సార్ నాకు ఏం అర్థం కావట్లేదు, కర్రీ ఆగిపోయింది అన్న. అనగానే అన్ని నాకు కొంచెం ఎందుకో భయం వేసి ఇలా తిరుగుతున్నా సైడ్ కు. తలమించి పళ్ళు వేసాడండి. తలమించి కాదు సారీ, చెంపమించి. ఫస్ట్ టైం తలమించి, చెంపమించి పళ్ళు వేయడం జరిగింది. ఎంత పెద్ద సౌండ్ అంటే అంత పెద్ద సౌండ్ వచ్చింది. అక్కడ ఉన్నోళ్ళందరూ వణుకుతున్నారు. నాకు మాత్రం ఏమనిపించలేదండి. సౌండ్ పెద్దగా ఉంది కానీ అక్కడ దెబ్బలాగా అనిపించలేదు, ఏమనిపించలేదు. చూసే వాళ్ళందరూ ఏంటి మేడం అలా కొట్టాడు, రమ్మని పిలిచాడు, వంట చేయడానికి రమ్మన్నాడు, అలా కొట్టాడేంటి అని అందరు అనుకుంటున్నారు. నాకు కూడా అక్కడ ఏమనిపించలేదు. సైలెంట్ గా బయటకు వచ్చి పూరీలు చేస్తున్నారు, పూరి తాల్చుకుంటా కూర్చున్నాను. నా ముఖంలోకి ముఖం పెట్టి చూశాడు, కానీ నేనేమి కొంచెం కూడా షేక్ అవ్వలేదు, బాధపడలేదు. మరి అదేంటో ఏమో 3 times గురుగారితో దెబ్బతిన్నా కూడా ఒక్కసారి కూడా కంటి నుంచి నీరు రాలేదు, బాధ కలగలేదు. నాకు అప్పటికే తెలుస్తుంది. ఏం అర్థమవుతుంది అంటే ఏదో జరుగుతుంది నా లోపల, ఏదో క్లీనింగ్ చేస్తున్నారు. అంటే ఒక రౌండ్ అయిపోయింది కదా, నాకు అర్థమైంది ఈ సెకండ్ రౌండ్ కూడా ఏదో జరుగుతుంది అని. అయితే ఇంకప్పుడు అలా అయింది. తెల్లారి మార్నింగ్ కూడా నేను స్నానం చేసి బయటకు వచ్చాను. గురుగారు హాల్లోనే ఉన్నారు, నా వైపు ఇలా చూస్తూ ఉన్నారు. నేను కూడా ఇలా చూశాను, కానీ సైలెంట్ గా కిచెన్ లోకి వెళ్ళిపోయాను. భయం వేసింది. భయం వేసి సైలెంట్ గా కిచెన్ లో మళ్ళీ ఏమన్నా అంటాడో ఏమో, పిలుస్తాడేమో అని. కానీ ఏమీ అనలేదు. గురుగారు చూశారు, వదిలేశారు. ఇంకా నేను వెళ్ళిపోయాను కిచెన్ లోకి. ఇంకా అప్పుడు పోయాక మళ్ళీ 1 month 2 months తర్వాతనో మిర్యాలగూడెం మళ్ళీ వచ్చాడండి. ఎక్కువ మాకు మిర్యాలగూడెం బాగా గురువుగారు బాగా వస్తూ ఉండేవారు. నాకు అనిపించేది ఎప్పుడు గురువుగారు వచ్చినా ఏదో ఒకటి మాకు జరిగేదేంటి. నా వరకైతే అందరికి ఏం జరిగిందో మరి, ఎలా యద్భావం తద్భవతి అంటారు కదా, మరి నేనైతే చాలా ఎనర్జీస్ తీసుకునేదాన్ని గురువు గారు వచ్చినప్పుడల్లా. ఆ రోజు వచ్చినప్పుడు అందరం మేము ఒక 10-15 members లేడీస్ అందరం కలిసి వెళ్ళామండి పిరమిడ్ దగ్గరికి. వెళ్ళినప్పుడు గురువుగారు మమ్మల్ని అందరినీ మంచిగా రమ్మని పిలిచాడు, దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. అప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు అని ఆ టాపిక్ ఎవరో చెప్పారు లాస్ట్ టైం వచ్చినప్పుడు. గురువుగారు మేడం ని కొట్టారని. మరి అప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు అని అడిగారు. మళ్ళీ దానికి ముందు ధ్యానమా చక్రాలు జరిగాయండి. ఆ దెబ్బపడ్డ తర్వాత ధ్యానమా చక్రాలకు వెళ్ళినప్పుడు నాకు ఇల్లందు విజయలక్ష్మి మేడంతో నేను షేర్ చేసుకున్నాను. ఇలా వచ్చారు, కొట్టారు, అసలు ఏంటి, ఎందుకు కొట్టారు గురువు గారు అని. నేను ఇట్లా అక్కయ్యకి ఎనర్జీని పంపాను అన్నప్పుడు అప్పుడు తను చెప్పడం జరిగింది అన్నట్టు. ఓ నువ్వేంటి, నీ దగ్గర అలాంటి గురువులకే సాధ్యం కాని పని నువ్వెలా చేశావు, అందుకనే నిన్ను గురువు గారు అలా కొట్టడం జరిగింది, నీలో ఉన్న బ్లాక్స్ అన్ని క్లియర్ చేయడం జరిగింది అని చెప్పారు. అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. గురువు గారు నా దృష్టిలో అప్పుడు ఒక దైవం కన్నా ఎక్కువ. మేము అంత పూజలు చేసాం కదండి,
అన్ని పూజలు చేసినా కూడా నేను ఎన్నడూ కూడా ఆ దైవాన్ని నేను ఒక కోరిక కానీ ఒక సంకల్పం కానీ ఎంటీ మైండ్ తో పూజలు చేసేదాన్ని. మెడిటేషన్ లో కూడా మేము పూజలు చేసేటప్పుడేమో మార్జాల న్యాయం జరిగిందండి. మార్జాల న్యాయము అంటే పిల్ల ఏం చేస్తుంది, పిల్లల్ని ఒక 7 అలా తిప్పుతూ ఉంటుంది. నేను కూడా ఆ పూజలలో మొత్తం అలాగే అన్ని రకరకాల పూజలు చేస్తూ అలా అలా మారుకుంటూ వచ్చామండి. ఎప్పుడైతే గురువును ఆశ్రయించామో అప్పుడు మాలో మరకట కిషోరక న్యాయం జరిగిందండి. మరకట కిషోరకము అంటే కోతి ఏం చేస్తుంది, పిల్లల్ని పట్టుకుంటుంది. పిల్లలే కోతిని పట్టుకుంటాయి, కానీ పిల్లలు కోతి పిల్లల్ని పట్టుకోదు. అలా మేము ఈ గురువు గారి మార్గంలోకి వచ్చాక, ఈ PSSM లోకి వచ్చాక నేను పూర్తిగా నమ్మకం విశ్వాసంతో గురువును అలా ఆశ్రయించడం జరిగిందండి. అలా మరకటి కిషోరక న్యాయం మొత్తం సర్వము ఆయనే, నాది ఏమీ లేదు అన్నట్టుగా నా లైఫ్ అలా డిజైన్ చేసుకున్నట్టుగా నేను పూజలు చేసేటప్పుడు కూడా అలా మొత్తం దైవం మీదనే భారం వేసేదాన్ని. అలా సత్యసాయి సేవలకు వెళ్ళినా నేను అనేది ఎక్కడా లేదండి. నిష్కామ కర్మ లాగానే పూజలలో నిష్కామ కర్మనే జరిగింది. ఇప్పుడు ఈ పిరమిడ్ సొసైటీలోకి వచ్చాక కూడా ఎప్పుడు కూడా నేను చేస్తున్నాను అనే ఎలాంటి ఆలోచన కూడా ఉండకపోయేది. ఇప్పుడు ఏది జరగని అన్నిటికీ ఆ పరమాత్మ 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 అనే ఆలోచన తప్ప ఇంకొకటి ఏది ఉండకపోయేది. అలాగే చేసుకుంటూ రావడం జరిగింది. అలా నాకు ఆ మేడం చెప్పిన తర్వాత నాకు అర్థమైంది, ఓ నేను ఇంత మిస్టేక్ చేశానా, ఇలా చేయకూడదు. నాకు అప్పుడు అర్థమైపోయిందండి. తర్వాత ఇంకా మళ్ళీ ఏం జరిగిందంటే మరి ఒకసారి మూడోసారి అండి, దానికి ముందు ఏం జరిగింది, గురువుగారు మిర్యాలగూడ అది గుంటూరులో బర్త్డే కని బర్త్డే గురువుగారి బర్త్డేకి మిర్యాలగూడెం వచ్చి వెళ్ళారండి. ఆ రోజు 3కి అట్లా రావడం జరిగింది. నేను గురువు గారు మిర్యాలగూడెం వచ్చినప్పుడు నేను లేను ఇక్కడ. ఏమైంది, వేరే పక్క ఊరికి ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాను. అందరు నాకు ఫోన్లు చేయడం జరిగింది, గురువు గారు వచ్చారు మేడం మీరు లేరు. ఏంటంటే గురువు గారు వస్తున్నారంటే ఎక్కువ ఎనర్జీని తీసుకునేది నేనే. అందరికి తెలుసు అన్నట్టు, లలిత మేడం అనుకుంటూ ఒక 3-4 ఫోన్లు వచ్చారని సడన్ గా రావడము అనుకోకుండా వచ్చారు. అది టిఫిన్ బ్రేక్ అంట వచ్చారు. వచ్చినప్పుడు మరి చూడండి, గురువు గారు వచ్చాడు అంటే మనము ఎంత, నేనైతే నా లోపల ఒక దైవాన్ని చూసినట్టే ఉండేదండి. ఎప్పుడు పత్రిసారి మిర్యాలగూడెం వచ్చినా నాకు అక్కడ ఒక దైవంతో కనెక్ట్ అయినంత వైబ్రేషన్స్ వచ్చేది. ఎమ్మటే చాలా ఫాస్ట్ గా వచ్చానండి. వచ్చి షిరిడి సాయిబాబా గుడి పక్కనే ఉంటే అక్కడికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని బాబాని, నేను సాయిబాబా పూజలు కూడా తీవ్రంగా బాబా పూజలు చేసేదాన్ని. ప్రత్యక్షంగా ఎన్నో రకాల పూజలు చేశాను. ఇప్పుడు పరోక్షంగా నాకు మీరే ఎదురవుతున్నట్టుగా ఉంది. నేను ఇప్పుడు వెళ్తున్నాను గురువుగారి దగ్గరికి. అప్పటికి ఎన్నో సార్లు వెళ్ళాను. ఆ సారి ఏంటో కానీ కొంచెం డిఫరెంట్ గా వెళ్ళానండి. గురువుగారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు అప్పటికేనంట మరి మన పత్రి సార్ యొక్క గొప్పతనము, దట్ ఈస్ పత్రిజీ అని అంటే దాంట్లో నాకు చాలా చాలా ఈ పాయింట్ లో నాకు బాగా అర్థమైంది ఏంటంటే, గురువు గారు నువ్వు ఎంత ఆస్తి ఉన్నవాడు అని చూడాడు, నువ్వు ఎంత రాజకీయ నాయకుడు అని చూడాడు, ప్రాపంచికంలో నువ్వు ఎలాంటి పోస్ట్ లో ఉన్నా ఆధ్యాత్మికంగానే గురువు చూస్తాడనే ఇన్సిడెంట్ ఇక్కడ జరిగిందండి నాకు. దట్ ఈస్ పత్రిజీ అనే విషయంలో నాకు చాలా చాలా అనుభవాలలో ఇదొక అనుభవం అండి. అయితే ఏమైందంటే నేను వెళ్లే ముందే రాంబాబు సార్ అంటే బిజినెస్ మ్యాగ్నెట్ అయినా, మరి ఇక పేరు బయట పెట్టకూడదు, అది ఏంటంటే చాలా రియల్ ఎస్టేట్, చాలా సౌండ్. ఆయన వచ్చాడంట, ఆయనను పరిచయం చేయాలని గురువు గారి దగ్గరికి 3 సార్లు చెప్పాడంట రాంబాబు సారు. తన పేరు చెప్పొద్దులే కానీ అలా వచ్చాడని చెప్పగానే గురువు గారంట కళ్ళని అరవడం జరిగిందంట ఆయన మీదికి. వస్తేంట్రా ఆయన వస్తే నాకేంట్రా గద్దాయించాడటండి అని. అక్కడ తర్వాత ఏంటి, గురుగారు వస్తే ఇంత సైలెంట్ వాతావరణం, ఎంతో ఆనందంగా ఉండవలసింది ఇలా ఉందేంది, ఇంత డల్ గా ఉందేంది అనుకుంటూ నేను లోనికి వెళ్ళడం జరిగింది. వెళ్ళగానే మేడం రండి మేడం అని ఎంతో సాదరంగా ఆహ్వానించడం జరిగిందండి. గురువు గారు నన్ను దగ్గరికి తీసుకోవడం, కూర్చోబెట్టుకొని పక్కన కూర్చోమనడం, ఏంటి ఇంత సైలెంట్ గా ఉంది వాతావరణం అనుకుంటూ నేను లోపలికి వెళ్తే గురువు గారు నాతో మాట్లాడారు.
ఏమన్నారంటే, నేను మిర్యాలగూడెం ఎందుకు వచ్చానో తెలుసా మేడం మీకు అని అన్నాడు. మేమందరం ఇక్కడ ఉన్నప్పుడు మీరు మమ్మల్ని కాదని ఎలా వెళ్తారు సార్ అని నేను కొంచెం చాలా సరదాగా సార్తో మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు అన్నారుగా గురువు గారు, మేడం ఆమ్, నేను తిరుమలనాథ ప్లాట్ గురించి చెప్పడం జరిగింది అక్కడ. తిరుమలనాథ పిరమిడ్ గురించి అక్కడ ఆ మధ్యలోనే అక్కడ ఏం జరిగింది అంటే వనభోజనాలు జరిగాయి. దాని యొక్క విశేషం అంతా నేను అన్ని వివరంగా అందియడం సార్కి. అవునా మరి నన్ను ఎప్పుడు తీసుకెళ్తారు అని అడగడము అన్ని అయ్యాక ఈ లోపే ఇంతనే టిఫిన్ బ్రేక్ఫాస్ట్ సార్కి ఉప్మా అయింది, రెడీ అయింది, ప్లేట్ వచ్చిందండి. సారు ఒక 2 బుక్కలు తిన్నాడండి. 2 స్పూన్లు తిని మూడో స్పూన్ కి నా చేతిలో పెట్టడం జరిగింది. అది ఏంటి అంటే ఆ వైబ్రేషన్స్ అండి. 1 ఇయర్ నన్ను వర్క్, స్పిరిచువల్ వర్క్ ఎంత ఎంత ఎక్సలెంట్ గా అంటే అంత ఎక్సలెంట్ గా మాస్టర్స్ నా ద్వారా అలా చేయించుకోవడం. అక్కడ నేను అన్నది జీరో. ఆ గురువు గారి యొక్క ప్రసాద మహిమ వల్ల ఆ 1 ఇయర్ 41 వారాలు క్లాసులు నడపడము, అమోఘమైన క్లాసెస్. అక్కడ నేను శారీస్ బిజినెస్ చేస్తూ కూడా నిష్కామ కర్మ అంటే ఎలా ఉంటది అంటే ఎంత అద్భుతంగా జరిగాయండి. 41 వీక్స్ మాస్టర్స్ రావడము, మంచిగా ఆ ఇల్లంతా జనాలతో నిండిపోవడం, ఒక పండుగ వాతావరణం, ఒక టెంపుల్ వాతావరణం లాగా అద్భుతంగా వర్క్ జరగడం జరిగిందండి. 41 వీక్స్ అలా జరిగాయి. అలా జరగడము జరిగాక మళ్ళీ లాస్ట్ క్లాస్ కి గురువు గారు లేరు, యుఎస్ లో ఉన్నారు. నేను గురువు గారిని ఆహ్వానించాలనుకున్నాను, లేరు. వేరే మాస్టర్ ద్వారా 41 వీక్ క్లాస్ మంచిగా అద్భుతంగా జరగడం జరిగింది. జరిగాక మేము ఇంకా అట్లనే కంటిన్యూషన్ ఆ ఎనర్జీ తోటి నేను ఒక్క రోజు కూడా బ్రేక్ ఇవ్వకుండా అలా చేసుకుంటూ చేసుకుంటూ వెళ్తూ ఉన్నానండి. మళ్ళీ ఇంటింటి ధ్యానాలు అయ్యాయి. ఒక 41 డేస్ ఇంటింటి మెడిటేషన్ చేయడము, తర్వాత ఒక 41 డేస్ సత్యసాయి మందిరంలో ఒక్క దగ్గరే కూర్చోబెట్టి అందరినీ ధ్యానం చేయించడము. మళ్ళీ అట్లా 41 డేస్ అని గ్రామాలకు వెళ్ళి వర్క్ చేయడం చేస్తున్నాను. కానీ అది మాత్రం 41 డేస్ కంప్లీట్ కాలేదండి. కొద్ది రోజులే ప్రతి ఊరికి వెళ్ళి ర్యాలీలు, విస్తృతంగా ర్యాలీలు జరిగాయి. అలా చేసుకుంటూ ఇలా ఎనర్జీస్ బాగా తీసుకుంటూ ఉన్నాము. అయితే ఇంటింటి ధ్యానం జరిగిన రోజు సూర్యాపేటలో గురుగారు పిరమిడ్ ఓపెనింగ్ అని రావడం జరిగింది. వచ్చినప్పుడు మేము ఒక 10 మంది 2 కార్లు వేసుకొని సార్ దగ్గరికి సూర్యాపేటకు వెళ్ళాము. వెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడ కూడా దట్ ఈస్ పత్రిజీ నా జీవితంలో మళ్ళీ అదొక మలుపండి. అక్కడ మేము వెళ్ళడం జరిగింది. వెళ్ళి సార్ మమ్మల్ని మేము వస్తున్నామని అక్కడ ఉన్న మాస్టర్స్ అందరు చెప్పడం జరిగింది. చెప్పగానే అందరినీ పక్కకు పంపించి ఎవరిని లేకుండా మా 10 మందికే సార్ యొక్క ప్లేస్ లో మా అందరికి కూర్చోబెట్టుకొని మమ్మల్ని నన్ను మాత్రం చాలా పక్కన కూర్చోబెట్టుకొని చాలా చాలా ఎనర్జీస్ మళ్ళీ కంట్లో నుంచి కంటిని నుంచి ఎనర్జీస్ పాస్ చేయడము, ఆ వైబ్రేషన్స్ ద్వారా మాస్టర్ దగ్గర కూర్చోవడము, కూర్చొని గురువు గారితో చెప్పడం జరిగింది. ఇలా ఈ వర్క్ జరుగుతుంది సార్, ఇంత బాగా జరుగుతున్నాయని చెప్తే 41 వీక్ లో మీరు లేరు, లాస్ట్ క్లాస్ కి మిమ్మల్ని పిలవాలంటే మీరు లేరంటే మళ్ళీ వస్తా అని చెప్పాడు. తెల్లారితే 2 days లో మా ఇంట్లో మేము ఇప్పుడు కట్టుకునే ఇంటికి భూమి పూజ ఉందండి. అయితే నేనేం చేశాను, మాస్టర్ మీరు వస్తే సార్ మళ్ళీ నేను క్లాస్ అరేంజ్ చేస్తాను, మీరు రావాలి మా భూమి పూజకి, మీరు కంపల్సరీ ఉండాలి, మీరు ఆ రోజు లేరు కాబట్టి అంటే సార్ ఒప్పుకోలే. ఫస్ట్ ఒప్పుకోక ఏం చేశాడు, పిరమిడ్ ఓపెనింగ్ కొత్త పిరమిడ్లకు నన్ను నా ఇంట వచ్చిన వాళ్ళందరినీ అక్కడ పంపాడు. మా సార్ని పక్కన కూర్చోబెట్టుకున్నాడండి. కూర్చోబెట్టుకొని మెడిటేషన్ చేయమని చెప్పాడు. ఒక పావు గంట తర్వాత ఓకే చెప్పాడండి వస్తా అని. సాగర్కి వెళ్తూ రిటర్న్ లో మా ఇంటికి రావడం జరిగింది. ఈ భూమి పూజకి గురువు గారి చేతుల మీదుగా ఈ 200 నుంచి 250 మందికి భోజనాలు అయితేంది. మాకు ఒక పండుగ వాతావరణం అద్భుతంగా జరిగిందండి. దానికి ముందు నేను ఇంక ఇక్కడ ఒక కాన్సెప్ట్ చెప్పడం మర్చిపోయానండి. నేను ఈ ధ్యానంలోకి వచ్చినాక 1 year కి ఏం జరిగింది అంటే 1 year లో మా బాబు ధ్యాన మార్గంలోకి నేను రావడం జరిగింది. 1 year కి మా బాబు కొంచెం డిప్రెషన్ తో యుఎస్ కి వెళ్ళి ఇంటికి రావడం జరిగింది. అలా సైలెంట్ గా ఉంటూ ఉన్నాడు, మాల వేసుకున్నాడు. నేను కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నాను. ధ్యానం చేస్తున్నప్పుడు నా చెవులో వాయిస్ మెసేజ్ వినిపించింది, వాడిని వదిలేయని. ఏంటి వీడు ఇంట్లో ఇలా ఉండిపోవడం ఏంటి, అక్కడి నుంచి వచ్చి ఏంటి ఏం పని చేయనంటున్నాడు, సైలెంట్ గా ఉంటున్నాడు అని నేను కొంచెం చాలా బాధపడుతున్నాను. మంచి స్టడీస్ లో మంచి తెలివి కల్ల అబ్బాయి ఎందుకు ఇలా అయిపోయాడని.
అప్పుడు నాకు చెవుల్లో మెసేజ్, మళ్ళీ ఎవరితో కాదు, గురువు గారి మెసేజే నాకు చెవుల్లో వినిపించడం జరిగిందండి. అది విన్నాక నాకు తెలియకుండానే ఆటోమేటిక్ గా ఆ కర్మ నన్ను అంటుకోకుండా పోయింది, పక్కకు తొలగిపోయింది. ఆ వాయిస్ మెసేజ్ తర్వాత నేను ఆలోచించలేదు. అక్కడికెళ్ళాక గురువు గారికి చెప్పగానే, ఇలా బాబు ఇంట్లో ఉంటున్నాడు, నా ఇంట వచ్చిన వాళ్ళు చెప్పారండి. చెప్పినప్పుడు గురువు గారు ఏం చెప్పాడంటే, కళ్ళు మూసుకున్నాడు ఒక 2 నిమిషాలు. కళ్ళు మూసుకొని తర్వాత, మేడం ఇంట్లో దైవం ఇంట్లో పెట్టుకొని నువ్వు దేవుడెక్కడా దేవుడెక్కడా అని తిరుగుతున్నావు పిచ్చిదానా అనుకుంటూ నన్ను మాట్లాడాడండి. అవునా! ఒక రమణ మహర్షి అంశ ఇంట్లో ఉంచుకొని నువ్వు దేవుడెక్కడా దేవుడెక్కడా అని తిరుగుతున్నావు అన్నంక నాకప్పుడు అర్థమైంది. అంతేనా, ఇంట్లో ఉన్న యోగిని నేను గుర్తించలేకపోయానా అని. అక్కడి నుంచి కడతాల నుంచి ఇంటికొచ్చే వరకి వాడి యొక్క లైఫ్ స్టైలు, వాడేంటి, వాడి మనస్తత్వం ఏంటి, చిన్నప్పటి నుంచి ఏంటి వాడి యొక్క గొప్పతనము, నేను ఇంత పూజలు చేయడానికి కారణము, ప్రతి ఇయర్ వాడి బర్త్డేకి సత్యసాయి బాబా భజన అంగరంగ వైభవంగా భజన చేసేదాన్ని. నగర సంకీర్తనలు పెట్టుకునేదాన్ని వాడి బర్త్డేకి. ఎంత వైభవంగా జరిగింది, అందుకేనా యోగి యొక్క పుట్టినరోజు వేడుకని ఇంత బాగా చేసుకోగలిగానా అని నాకు అన్ని మొత్తం ఒక సినిమా చూయించినట్టు చూయించాడండి. ఇంకా నాకు అప్పటి నుంచి ఫుల్ ఎనర్జెటిక్ గా ఉండేది బాడీ. ఇంట్లో ఒక యోగి ఉన్నాడు అంటే ఎట్లా ఉంటుంది, ఏది వచ్చినా ఎంతో ఆనందంగా స్వీకరిస్తూ, ఈ అన్నిటికీ కారణం కూడా మేము ఈ ధ్యాన మార్గంలో ఇంత ముందంజ వేస్తూ ఇంత వరకు మాస్టర్స్ నా ద్వారా నడిపించుకోవడానికి కారణం ఏంటి అనేది కూడా నాకు క్లియర్ గా అర్థం అవ్వడం జరిగింది. అలాగే నేను చేస్తూ ఉన్నాను. ఆ రోజు కూడా గురువు గారు భూమి పూజకు వచ్చినప్పుడు వెళ్ళేటప్పుడు గురువు గారికి బట్టలు పెట్టాను. మేడం ఏంటి ఇంకేంటి అని దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. అయితే అంతకు ముందు ఏం జరుగుతుందంటే, ఇంత వర్క్ చేస్తున్నా కదా, అందరూ వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. వాళ్ళకి వచ్చినప్పుడల్లా నేను ధ్యానం చెప్తున్నాను. వాళ్ళ సమస్యలన్నీ నాకు చెప్పుకుంటున్నారు. వాళ్ళ సమస్యలన్నీ నాకు అంటుకుంటున్నాయి. ఒక పూట మొత్తం, ఒక రోజు మొత్తం అదే వాళ్ళ గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నానండి. అలా బాధపడుతున్నప్పుడు ఇక్కడ కూడా మళ్ళీ నాకు దట్ ఈస్ పత్రిజీ. నా జీవితంలో మరి ఒక మలుపండి. నేను పోయి కూర్చున్నా, రమ్మన్నాడు, పక్కన కూర్చోబెట్టుకున్నాడు. మా ఇంటి ఎదురుంగా మేడం, నేను ఇక్కడ వర్క్ అయిపోయింది, ఇల్లు కట్టుకుంటున్నాం కదా, వెళ్ళిపోతాం కదా అని ఆ మేడం తోటి పిరమిడ్ కట్టియడం జరిగింది. చెప్పగానే ఆమె కట్టించాది. ఓకే మేడం అన్నది, ఎమ్మటే ఆమె పిరమిడ్ కట్టించింది. నేను గురువు గారికి చెప్పడం జరిగింది. ఈ ఎదురుగానే మా గురువు గారు వెళ్దామి, పిరమిడ్ ఓపెనింగ్ చేద్దామి అనగానే మళ్ళీ చెంపమించి పళ్ళు వేయడం జరిగిందండి. ఏంటి, ఒకటే మాట అనిపోయాడు, ఈ రోజుతో నీకు నాకు కట్టు అనుకుంటూ చెప్పి వెళ్ళిపోయాడు. నాకప్పుడు మళ్ళీ ఇది తెప్పబడ్డది, అందరున్నారు వచ్చిన వాళ్ళందరూ. మళ్ళీ కొట్టాడు. కానీ ఏమి కూడా కొంచెం కూడా నాకు బాధ అనిపియలేదు. కానీ 1 వీక్ లో నాకు అర్థమైంది. ఇక ఎవ్వరు వచ్చి ఏ మాట చెప్పినా కూడా నా మైండ్‌కి ఎక్కట్లేదండి. మళ్ళీ నాకు అప్పుడు అనిపించింది, గురువుగారు కొట్టడం కర్మలను తీసివేయడము అనేది క్లిస్టర్ క్లియర్ గా అర్థమైపోయింది. ఏంటంటే ఏవేవో చెప్తున్నారు, ఏవేవో వస్తున్నాయి, ఏవేవో వింటున్నాము. ఏది చెప్పినా కూడా ఒక్కటి కూడా నాకు మైండ్ కి అంటుకోకుండా అలా జీవించగలుగుతున్నా. అప్పటి నుంచి ఇప్పటికి కూడానండి, సంసారంలోనే నిర్వాణం అనే అద్భుతమైన పాయింట్ నేను అనుభవిస్తున్నాను ఇప్పుడు. ఈ జీవితంలో ఇది ఒక అద్భుతమైన నా ద్వారా మాస్టర్స్ మళ్ళీ ఇంకా నాకు గురువు గారు ఇంకొక పాయింట్ ఏంటి అంటే, ఒకరోజు మనకు కలలో ఎప్పుడూ వస్తూ ఉండేవాడండి. నేను ఇన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాలు, ఇప్పుడు 5 ఇయర్స్ అయింది కదా, ఇప్పటికి కూడా ఈ రోజు మాట్లాడుకున్నాం కదా, నైట్ మొత్తం నాకు ఇక మొత్తం గురువు గారి యొక్క ఆరానే ఉంటుంది నా మీద. అయితే ఒకరోజు ఏమైందంటే, గురు పౌర్ణమి ముందండి, ఒక 2014 15 అనుకుంటా. గురు పౌర్ణమికి కర్నూలు దగ్గర నెక్కల్ అనుకుంటా, అక్కడ గురు పౌర్ణమి వేడుకలు జరుగుతున్నాయి. మేము ఒక 15 రోజుల ముందో, నెల రోజుల ముందో మా ఇంటికి గురువు గారు నాకు కలలో వచ్చి, తర్వాత నేను వంశీ సార్ క్లాస్ విన్నాక నాకు అర్థమైంది. వచ్చాడు, వచ్చి మొత్తం గురుగారు వచ్చారని అన్ని వంటలు అన్ని చేసి పెట్టాను. అన్ని పెడుతున్నప్పుడు రసం చేయడం మర్చిపోయాను. ఆ తీర టైంలో పక్కన ఉన్న మాస్టర్ అన్నారుగా, గురువు గారికి రసం చాలా ఇష్టం మేడం, మీరు రసం చేయలేదు అనగానే, అప్పటికప్పుడు ఆగండి అని పెట్టడం ఆపేసి, కొంచెం లేట్ గా పెడదామని చెప్పి ఆపేసి రసం చేసి
అన్ని మంచిగా అద్భుతంగా భోజనం చేయడం జరిగిందండి. అయితే నేను గురు పౌర్ణానికి అక్కడికి వెళ్ళడం జరిగింది, నెక్కల్ పిరమిడ్కి. వెళ్ళినప్పుడు అందరూ గురు పౌర్ణమి వేడుక అయిపోయింది, దిగి వచ్చాడు గురుగారు చెట్టు కిందికి. అంత లేడీస్ అంతా గుంపు చేరారు. మనకు తెలుసు కదా గురుగారు ఎక్కడ ఉంటే అక్కడ ఒక తేనె తెట్టలాగా ఉంటాం కదా, అలా అందరు గుంపుగా ఉంటే నేను కూడా వెళ్ళాను మేడం. వెళ్ళి వెనకకే ఉన్నా, చాలా బ్యాక్ లో ఉన్నా. అందరినీ పక్కకు పొమ్మన్నాడు. పొమ్మని నన్ను ముందుకు రమ్మన్నాడు. రమ్మని, మేడం నేను మీ ఇంట్లో భోజనం చేశాను, నాకు రసం చేసి పోశారు, చాలా అద్భుతంగా ఉంది అని అన్నారు. నేను వెళ్ళేటప్పుడే, అక్కడికి వెళ్ళేటప్పుడే మా బ్రదర్ తో ఈ అనుభవం పంచుకున్నాను. ఇట్లా నేను చెప్పుకున్నాను నెట్టు, గురువుగారు ఈ మధ్యనే కళలో వచ్చాడు, ఇట్లా భోజనం చేయడం జరిగింది. కానీ అప్పటికి మా ఇంట్లో భోజనం చేయలేదు, హాస్టల్ గా జరిగింది అది. నాకు అనిపించింది, ఓ సారు కళలో నన్ను ఎక్కడో ఉన్నదాన్ని పిలిచి ముందుకు పిలుచుకొని రమ్మని అలా చెప్తున్నప్పుడు అనిపించింది, ఓ దట్ ఈస్ పత్రిజీ. అంటే మనం అనుకుంటాము బయట ప్రాపంచికంగానే వస్తారేమో అనుకుంటాము, ఇలా కూడా వచ్చి జరుగుతుందా అని. ఆ రోజు నా లోపల ఎంత ఎనలేని ఆనందాన్ని పొందానండి. చాలా చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే మేము పోయేటప్పుడు అలా మాట్లాడుకుంటూ పోవడం, రిటర్న్ లో గురువు గారి నోటి నుంచి నేను ఆ వాయిస్ వినడం, ఎంత మాకు చాలా హ్యాపీ. అలాంటివి ఎన్నోనండి. మళ్ళీ ఇక్కడికి మిర్యాలగూడెం వచ్చినప్పుడు మా బాబుని తీసుకొని వెళ్తే, బాబుని పక్కకు పెట్టి నా కళ్ళలోకి కళ్ళు పెట్టి ఎనర్జీని పాస్ చేయడం జరిగిందండి. మరి ఒకసారి ఇక్కడ ర్యాలీలో నేను ఇంత శ్లోకేస్ చెప్పుకుంటూ ఇంత ఎనర్జీని, నాకు ఎప్పుడు తెలియవు అసలు. ఒక శ్లోకం రాదు, ఒకటి నేను చెప్పడం రాదు. అలాంటిది ఒకసారి ఏం జరిగిందంటే 2016 లో ఇక్కడ మెగా ర్యాలీ జరిగిందండి. మాస్టర్స్ అందరూ, ముఖ్యంగా రాంబాబు సార్ వాళ్ళు, రామ్ లక్ష్మణ్ మాస్టర్లను పిలిచారు, పత్రి సార్ని పిలిచారు. డిస్టిక్ లెవెల్లో చాలా పెద్ద ఎత్తున మెగా ర్యాలీ జరిగింది. ర్యాలీ రోజు నేను ఎక్కడో వెనకకు అందరిని ఆర్గనైజ్ చేస్తూ వెనకకు లైన్ మెయింటైన్ చేస్తూ ఉన్నదాన్ని సడన్ గా ముందుకొచ్చానండి. నాకు తెలియకుండానే జరిగింది. ముందుకొచ్చి విస్తృతంగా శ్లోకస్ ఇవ్వడం జరిగిందండి. పక్కన సుజాత మేడం ని నిలబెట్టుకొని, మేడం రండి అని తీసుకొని వెళ్ళి విస్తృతంగా స్లోకెన్స్, ఆ స్లోకెన్స్ అనేది అప్పటి నుంచి ఎన్నో ఇయర్స్ ఎక్కడ ర్యాలీ జరిగినా నాకు తెలియకుండానే కనెక్ట్ అవ్వడం, ఆ స్లోకెన్స్ చెప్పడం కూడా నాకు అంత ముందు రాదు, చెప్పలేదు, అదే ఫస్ట్ టైం. మళ్ళీ ఇంకా అయిపోయాక రూమ్ లోకి వెళ్ళాడు సార్, సార్ రమ్మని పిలిచాడు. పిలిస్తే పోయి పక్కన కూర్చుంటే, ఏ మేడం రోడ్డెమ్మటే ఎలా నోరు పడేసుకుంటూ వస్తున్నారు అని అన్నారు. అంటే నాకేం తెలియదు సార్, మీరు ఇచ్చారు నేను చెప్పాను, నాది అక్కడ ఏమీ లేదు, నిమిత్త మాత్రాలంటే అవునా అని మళ్ళీ ఆ రోజు కూడా నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చాలా ఎనర్జీని పాస్ చేయడం జరిగిందండి. ఆ ఎనర్జీ తోటే అంతవరకు జరిగేది. ఎప్పుడు గురువు గారు వచ్చినా అద్భుతంగా ఎనర్జీని పాస్ చేస్తూ వెళ్ళేవారండి. అలా చేయడం వల్లనే మేము అంత వర్తమానంలో జీవించగలిగాము. ఆ సాధన కూడా తీవ్రాతి తీవ్రమైన సాధనలు చేయడము, మౌనాన్ని పాటించడము. ఒక 10 days మౌనం చేయడం జరిగిందండి. మళ్ళా దట్ ఈస్ పత్రిజీ. నేను ఆ మౌనం సంకల్పం చేసుకున్నప్పుడు నేను ఒక రోజు అనుకున్నాను కదా, అది కూడా మా అక్కయ్య బాడీ వేకెట్ చేస్తుంది, ఇంకొక 15 రోజులలో అమ్మ బాడీ వేకెట్ చేస్తుంది అనుకునే ముందు నాకు తెలియకుండానే మాస్టర్స్ నా ద్వారా మౌనం చేయించారు. మౌనం అంటే ఏంటి అంటే, మనం ఏ దాన్ని కూడా తట్టుకునే శక్తి మనలో పెరుగుతుంది. అలా నాకు మాస్టర్స్ చక్కగా అందించారండి. ఇంకా ఏంటి, నేను మళ్ళీ ఆ ఫస్ట్ రోజు మౌనంలో నేను ఏం సంకల్పించుకున్నానంటే, నేను ఒక 10-11 రోజులు మౌనం చేద్దాం అనుకుంటున్నాను. లాస్ట్ రోజు పత్రి సార్ ద్వారా, లాస్ట్ పత్రి సార్ మాట్లాడాకే నేను మౌనం వదులుతాను అనుకున్నానండి. అసలు ఎలా అనుకున్నానో అలా క్రియేట్ అయిపోయిందండి. 10 రోజులు అయిపోయింది. 11వ రోజు ఇక్కడ దగ్గరలో అది ఆలియాలో పెళ్లి జరుగుతుంది. ఆయన పెళ్లికి పత్రి సార్ రావడము, సైదయ్య సార్ అని, ఆయన మ్యారేజ్ కి పత్రి సార్ రావడము, ఆ రోజు మేడం ఏంటి అని పిలవడము, మౌనంలో ఉంది మేడం అని అందరు చెప్పడం, చెప్పు ఇక మాట్లాడు అని అన్నాడు. అంటే కథం నాకు అనిపించిందండి, ఇది ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం. నేను నా లోపల 10-11 రోజులకి గురువు గారితో మాట్లాడి నేను వదులుకుంటాను అనుకోవడం ఏంది, అలా వదులుకున్నాక 2 days కే మా అక్కయ్య బాడీ వేకెట్ చేయడం అండి. ఆ ఎనర్జీతో నేను కొంచెం కూడా ఏడవకుండా ఎంతో ఆనందంగా, ఏంది అంటే మనకు తెలుసు కదా, మన దగ్గర వాళ్ళు ఎవరు బాడీ వేకెట్ చేసినా మనం ఏడవకూడదండి. ఏడ్చినప్పుడు ఏమైతుంది అంటే ఆ సోల్ మనకు కనెక్ట్ అవుతుంది.
అలాంటి ఎనర్జీని కూడా నాకు ప్రకృతి సహకారము, ఆ పరమాత్మ సహకారము, ఆ గురువు యొక్క కృప వల్లనే ఇవన్నీ నా జీవితంలో ఎన్నో చెప్పలేని అనుభవాలు, చిన్న చిన్నవైతే ఇంకా ఎన్నో ఉన్నాయండి ఈ జీవితంలో. ఈ 15 సంవత్సరాల నుంచి నేను పొందుతున్నవి, ఇప్పుడు ఈ క్లాస్ రావడం కూడా ఇలాంటివి ఎన్నో అనుకూలంగా తెలియకుండానే ఎప్పటికప్పుడు అందిస్తూ మాస్టర్స్ చక్కగా మాకు ఇలాంటి జీవితాన్ని అందిస్తూ మేము కూడా ఇంకెలా జీవించాము అంటే, ఇక్కడ ఒకటి చెప్పుకుందామండి. ఏంటంటే, నేను ఇంత చేస్తున్నా కూడా ఎలాంటి జీవితాన్ని నేను జీవించాను అనేది మాకు కొంచెం మళ్ళీ మాకు అర్థమైంది. ఏంటంటే, మనకు భూమి మీదికి ఎంతో మంది పూర్వకాలం నుంచి కూడా వస్తూ ఉంటారు గురువులు. ఒక్కొక్కరు సద్గురువులు భూమి మీదికి వస్తారు, వెళ్తారు. కృతయుగానికి దక్షిణామూర్తి అంట, మళ్ళీ అలాగే త్రేతాయుగానికి వశిష్ఠులు, ద్వాపర యుగానికి వ్యాసుడు, కలియుగానికి శంకరాచార్యులు, అలాగే మళ్ళీ ఇప్పుడు మన కలియుగ సమాప్తి, కృతయుగ ప్రారంభము జరుగుతుంది. మరి ఈ సంధి యుగంలో సద్గురువు ఎవరంటే మన పత్రి సారే మనకు మన జీవితంలో మన అందరికీ సద్గురువు అండి. ఈ భూమండలం అంతా ధ్యానమయం కావాలి, అందరూ ఆత్మజ్ఞానులుగా మారాలి అని ప్రపంచమంతా తిరిగి తిరిగి ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్నారు. మరి అలాంటి వారు గురువుగా పొందిన మనము అదృష్టవంతులం కాక మరేమిటి? మన జీవితంలో మరి ఇలాంటి గురువు మన జీవితంలోకి వచ్చిండు అంటే మనం ఎంత అదృష్టం చేసుకుంటేనే, మన 300 నుంచి 350 జన్మలు క్రాస్ అయితేనే మన జీవితంలో ఒక సద్గురువు మన జీవితంలోకి రావడం అనేది నేను ప్రత్యక్షంగా నా జీవితంలో నేను అనుభవిస్తున్నానండి. ఏంటి అంటే, మనం ఎన్నో జన్మల పునరపి జన్మం పునరపి మరణం, ఈ జనన మరణ చక్రంలో కొట్టుకుంటూ వస్తూ పోతూ ఈ జన్మలో ఎవరికైతే ఇది చివరి జన్మ కావాలి అని యోగంతో వచ్చామో వాళ్ళకే ఈ సద్గురువు వాళ్ళ జీవితంలో ఎదురవ్వడము, వాళ్లకు ఇలాంటి అన్ని జరగడం అనేది అద్భుతంగా జరుగుతూ ఉంటాయండి. మరి టైం 10 నిమిషాలే ఉంది. ఇది మనకి దట్ ఈస్ పత్రిజీ కాన్సెప్ట్, వేరే సబ్జెక్ట్ వద్దు. మీకు పత్రిజీలో నచ్చినవి అది వాటి గురించి చెప్పుకుందాం. మీకు ఇంకా పత్రిజీని చూస్తే ఏమనిపిస్తుంది? అంటే ఈ క్వాలిటీ ఇది అట్లా. గురుగారిని చూడగానే తెలియకుండా ఎన్నో వైబ్రేషన్స్ మేడం. ఇంకా గురువు గారు బాడీ వేకెట్ చేసిన రోజు కూడా నాకు ఏం జరిగింది అంటే, ముందు నాకు తెలియదు గురువు గారు అలా అయింది అని తెలియదు. కానీ మెసేజ్ తెలియగానే నా బాడీలో ఒక రకమైన వైబ్రేషన్స్, అంటే బాధ అస్సలు రాలే, ఫుల్ బాడీ మొత్తం వైబ్రేట్ అయింది. మేము తెల్లారి వెళ్ళాము. మేము అక్కడ ఉన్నప్పుడే గురుగారు ఒక్క 5 మినిట్స్ లేట్ గా మేము వెళ్ళడం జరిగింది. అప్పటికే ఆపేశారు అందరిని పంపించడం. మేము బయట కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాను. నాకు సోల్ కనెక్ట్ అయినట్టుగా నేను లోపలికి పోయినప్పుడు మొత్తం శూన్యస్థితి అండి, ఎంటీ. అసలు ఇంకా పాదాలు ఎలా నడుచుకుంటూ వెళ్ళానంటే నాకే తెలియదు. ఫుల్ బాడీ మొత్తం ఎంటీ అయిపోయి తేలికైపోయిందండి. అద్భుతంగా అనిపించింది అక్కడికి వెళ్ళడము. అంత ఎనర్జెటిక్ గా నేను ఆ రోజు సారు బాడీ వేకెట్ చేసిన రోజు అంతటా నేను కాంతిని చూసుకోవడం జరిగింది. మళ్ళీ ఇంకా మాకు ఒకసారి పిరమిడ్ దగ్గరకు వచ్చినప్పుడు నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసినప్పుడు ఆ కళ్ళల్లో మా ఫోటో తీశారు ఎవరు, నాకు ఆ ఫోటో ఇస్తే ఆ కళ్ళల్లో జ్యోతుల్ని చూసుకున్నానండి. నా కళ్ళల్లో అంతటి ఎనర్జీని నాకు పాస్ చేశాడు. ఇవన్నీ మేము తట్టుకోగలుగుతున్నాము, ఇవన్నీ మేము ఇంత ఆనందంగా జీవించగలుగుతున్నాము అంటే దట్ ఈస్ పత్రిజీ. మాకు పత్రిజీ ఎంతో ఇచ్చాడు జ్ఞానాన్ని. ఆ జ్ఞానంతో మేము ఇంత ఆనందంగా జీవించగలుగుతున్నాము. అంతకుముందు పూజలు చేస్తున్నప్పుడు ఉన్న జీవితం ఒక రకంగా అయితే, ధ్యానంలోకి వచ్చాక మా జీవితాలే యూటర్న్ అయిపోయాయి. మంచిగా అద్భుతంగా ఆనందంగా జీవించగలుగుతున్నాము. ఇంకా మేము జ్ఞానాన్ని బుక్స్ ద్వారా జ్ఞానాన్ని పొందుతున్నాము. మరి ధ్యాన మార్గంలో అంత ఫుల్ఫిల్ కావాలి అంటే నిత్యము ధ్యానం చేయాలి, స్వాధ్యాయం చేసుకోవాలి, సజ్జన సాంగత్యం చేసుకోవాలి. ఇలాంటి గురువు గారి యొక్క ఎనర్జీస్ నిచ్చే వీడియోలు, ఇలాంటి కాన్సెప్ట్లు ఎప్పుడు మిస్ కాకుండా వింటూ ఉన్నప్పుడే మనం ధ్యానంలో అనంతమైన ఎనర్జీని తీసుకోగలుగుతాము. పత్రిజీ యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకున్నప్పుడే మనం ఆ సాధనలో తీవ్రమైన ఎనర్జీతో ధ్యానం చేసుకోగలుగుతాము. చాలా అద్భుతమైన ప్రోగ్రాం మీరు నడిపిస్తున్నారు. ఎంతో మందికి వైబ్రేషన్స్ ఇవ్వడము అంటే ఇలాంటి కార్యక్రమాలు చూసినప్పుడే ప్రతి ఒక్కరూ ఎనర్జీస్ ని తీసుకోగలుగుతారు. చాలా అద్భుతమైన కాన్సెప్ట్లు అండి అందించేది లోకానికి.
చాలా చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం, పిఎంసి థ్యాంక్ యూ. డిజిటల్ అయితే వాళ్ళకి. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడు పత్రిజీ మనకి ఎన్నో సూచించారు, మరి మీరు ఇప్పుడు పత్రిజీ లక్ష్యం ఏ ఏ లక్ష్యం కోసం పనిచేయాలనుకుంటున్నారు? మా ముందుకు ఏది వస్తే అది నో చెప్పకుండా ముందుకు వెళ్ళిపోవడమే. మేము ఇప్పుడు ఈ క్లాస్ అండి అనుకోకుండా జరుగుతున్నాయి. అలాగే ఏది వస్తే అదే. నేను ఇది అది అనకుండా వచ్చిన దాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకోగలుగుతున్నామండి. చేతనైనది, శక్తికి మించిన పని మాత్రం చేయలేమండి. అది అది కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఎక్కడో దూరంలో ఉంటే వెళ్ళలేము కదా, లేడీస్ కదా. మా ముందల ఏది వస్తే, ఇప్పటికి ఒక ఇద్దరు ముగ్గురు వచ్చారు. వాళ్ళకు కూర్చోబెట్టి ధ్యానం చేయి. ఈ రోజే వచ్చాను మేడం, నేను మార్నింగే ఊరి నుంచి. నేను ఎవరు వస్తే వాళ్ళకు ధ్యానాన్ని చెప్పడము నా ధర్మం. మొన్న గురువు గారి బర్త్డే ఉంది. మెసేజ్ పెట్టాను, ఈ రోజు గురుగారు బర్త్డే, ఎవరైనా సేవకు వస్తారా అంటే ఎవరు రాలేదు. నేను ఒకదాని పాంప్లెంట్ తీసుకున్నాను, టెంపుల్స్ కి వెళ్ళి పాంప్లెంట్లు పంచడము, హాస్పిటల్స్ కి వెళ్ళి 2 hours అండి. నేను మా సార్ ఇద్దరమే ప్రతి హాస్పిటల్కి వెళ్ళి పాంప్లెంట్లు పంచి 2 గంటలు పాంప్లెంట్లు పంచి రావడము, లేదా స్కూల్స్ కి వెళ్ళి ధ్యానం చెప్పి రావడము. ఒక్కరోజు కూడా నేను ఖాళీగా ఉండట్లేదండి. నా నా ధర్మం నేను నిర్వర్తించుకుంటూ చేయడం, ఏది ముందుకు వస్తే అది నో చెప్పకుండా ముందుకు వెళ్ళిపోవడం అనేది నేను చేయగలుగుతున్నాను. అది కూడా నేను చేస్తున్నాననే ఆలోచన నాకు ఎప్పుడూ రావట్లేదు. అంతా నా ద్వారా మాస్టర్స్ నడిపిస్తున్నారు, నేను నడుస్తున్నాను. ఆ స్థితిలోనే మా జీవితాలు ఆనందంగా ఉంటున్నాయి మేడం. థ్యాంక్ యూ. ఇంకా మేడం, థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా మీరు పొందినవి సార్ ద్వారా ఏమైతే పొందారో అవి చక్కగా పంచుకున్నారు. మాస్టర్స్ మరి చూస్తున్నారు కదండి, మరి మేడం యొక్క జ్ఞానము సార్తో ఉన్నప్పుడు ఎలా తీసుకున్నారు ఏంటి అన్నది. మరి ప్రతి ఒక్కరికి పత్రిజీ నావాడు, నేను సార్తో ఇంత దగ్గరగా గడిపాను, ఈ సందర్భంలో సార్ నాకు ఇది సూచించారు అని ఎంతో మంది మాస్టర్స్ కి ఉంటాయి. మరి ఇలా మనం పంచుకోవటం ద్వారా మన పత్రిజీ యొక్క, ఇందాక మేడం అన్నారు ఈ వైబ్రేషన్ అందరికీ అందుతుంది అని, ఆ గ్రేట్నెస్ ఒక్కరి కోసం ఇన్ని లక్షల మంది కోట్ల మంది ఎందుకు చేస్తున్నారు? ప్రతి ఒక్కరు పత్రిజీ ఆశయ సాధన కోసం ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ అనేది మరి మన గురువు లక్ష్యమే మన లక్ష్యంగా భావించి పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ప్రతి ఒక్కరు ఎవరికి తోచినంత వారు మనం ఏది చేయగలము, ధ్యానము, ప్రచారము, శాకాహారం గురించి చెప్పటము, ఇంకా మనకి ఏది అనిపిస్తే అండి, స్వాధ్యాయము. మనకి పత్రిజీ మరీ ముఖ్యంగా ఈ 3 సూచించారు, దానికి తోడు సేవ. ఇవి మన జీవితంలో అన్వయించుకోగలిగితే, ఇప్పుడు మేడం నో చెప్పకుండా ఏదైనా నా పరిధిలో అనేసి అన్నారు. పత్రిజీ మన వ్యక్తిగత సూచనలలో ఒకటి సూచించారు, ప్రతి దానికి ఎస్ ఎస్ అని. ఇక్కడ మనం ఎంత చేయగలిగితే అంత, ఎవరమైనా అంతే. మరి అద్భుతంగా మీరు సర్వీస్ చేస్తున్నారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్ మరి అందరూ చూస్తున్నారు కదా, ఈ వీడియోని తప్పనిసరిగా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన వారందరికీ పంచడం మన బాధ్యత. అందరికీ నమస్తే. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఈ చక్కటి అవకాశాన్ని శిరీష మేడం ద్వారా నాకు కల్పించినందుకు మరి ఒకసారి మీకు కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ అండి.